హాయ్ ఫ్రెండ్స్, బాగుంది కదా ఈ ఎంబ్రాయిడరీ డిజైన్. చాలా సింపుల్గా మన మిషన్లోని ఒక సెట్టింగ్ ఉపయోగించేశాను. ఏ థ్రెడ్స్ వాడానో, ఏ సెట్టింగ్స్ వాడానో స్టెప్ బై స్టెప్ చూద్దామా. ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉషాజినం మిషన్లోనే కాదు, జిగ్జాగ్ స్టిచ్ వచ్చిన ప్రతి మిషన్తోనూ చేయొచ్చు. అలాగే నార్మల్ జిగ్జాగ్ మిషన్తో కూడా చేయొచ్చు. ఇలా పెన్సిల్తో సింపుల్గా డ్రా చేసుకోండి. ఇప్పుడైతే ఇది నేను స్టిక్కింగ్ బక్రంపై క్లాత్ అంటించేశాను. మీరు డ్రెస్ పై కానీ బ్లౌజ్ పై కానీ ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకుని కూడా ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ చేయొచ్చు. ఈ డిజైన్ కోసం నేను నార్మల్ థ్రెడ్స్ మాత్రమే వాడాను. మెరూన్ కలరు, ఎల్లో కలరు కాంబినేషన్ బాగా వచ్చింది. బాబిన్లో కూడా ఏ దారాలు ఎక్కించుకున్నాను. స్టిచ్చింగ్ మొదలుపెట్టే ముందు మన మిషన్లో ఈ డిజైన్ కోసం వాడిన సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. మెయిన్ లెంగ్త్ ఏమో 0 to 1 మధ్యలో పెట్టండి. సెలెక్టర్ ఏమో Cలో పెట్టాను. మొదట మనం ఈ సెట్టింగ్స్తో ఏ స్టిచ్ వస్తుందో రఫ్ క్లాత్ మీద చూద్దాం. ఈ డిజైన్లో ఎక్కువగా మనం ఈ స్టిచ్ వాడతాం. ఈ స్టిచ్ జిగ్జాగ్ వచ్చిన ప్రతి మిషన్లో వస్తుంది. ఈ స్టిచ్ కొంచెం పెద్దగా కనబడుతుంది కదా, చిన్నగా రావడానికి ఏం చేయాలో చూద్దాం. లెంగ్త్ అలాగే ఉంచి సెలెక్టర్ని Cకి Bకి మధ్యలో సెట్ చేయండి. ఇది బాగా చిన్నగా వస్తుంది. ఈ రెండింటికి మధ్యస్థంగా ఉన్నదని తీసుకుందాం. ఇదేంటి అనుకుంటున్నారా? ఈ డిజైన్ నేను ఒక కస్టమరు సారీ ఫాల్ వేయడం కోసం ఇచ్చిన సారీ పై చూసి ఇన్స్పైర్ అయ్యి ఫోటో తీసుకుని ఇప్పుడు చేస్తున్నాను. మొదట మనం చెప్పుకున్న సెట్టింగ్స్తోనే ఇప్పుడు ఈ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ పికాక్ ఐ కోసం, బాడీ కోసం వేరే సెట్టింగ్స్ ఉన్నాయో చెప్తాను. పికాక్ ఐ కోసం, బాడీ కోసం లెంగ్త్ని అలాగే ఉంచి సెలెక్టర్ని Aలో పెట్టుకోండి. కాకపోతే ఈ స్టిచ్ కోసం మన మిషన్కున్న ఫుట్ తీసేయాలి. ఫుట్ తీసి కుడుతున్న ఈ స్టిచ్ని ఫ్రీ మోషన్ ఎంబ్రాయిడరీ అంటారు. స్టిచ్ మొదలెట్టాలంటే బాబిన్ నుంచి దారం ఇలా క్లాత్ లోపల నుంచి బయటికి తీసుకోవాలి. ఈ స్టిచ్ని ఇలాంటి ఫ్రీ మోషన్ ఎంబ్రాయిడరీ కాకుండా డార్నింగ్ ఫుట్ని కనుక సెట్ చేసుకొని చేస్తే ఈజీగా స్పీడ్గా వస్తుంది. ఈ ఫుట్ కొనుక్కోవాలనుకుంటే మీరు నేరుగా ఈ వీడియోలో చూస్తున్న షాప్ ఐకాన్ బటన్ టచ్ చేస్తే నేరుగా కొనుక్కోవచ్చు. మన మిషన్కి డార్నింగ్ ఫుట్ని సెట్ చేయడం కోసం మన మిషన్లోని ఫుట్ని, లెగ్ని రెండింటిని తీసేయాలి. ఇది ఆ డార్నింగ్ ఫిట్. మన ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఈజీగా వేయచ్చు. ఈ ఫుట్ పెట్టడం వల్ల క్లాత్ని కరెక్ట్గా పట్టుకుని ఉంటుంది. మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీస్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు దాన్ని టచ్ చేసి కొనుక్కోవచ్చు.
ఇక మన డిజైన్లోకి వచ్చేస్తే నేను చూపిస్తున్నట్టు ఈ ఫుట్తో స్టిచ్ చేసేటప్పుడు దారం ఇలా తీసుకోవాలి. స్టిచ్ చాలా ఈజీగా పడుతుంది, చూసారు కదా. పీకాక్ బాడీ కోసం నార్మల్ గోల్డెన్ ఎల్లో థ్రెడ్ వాడాను. ఇది బంగారు రంగులో మెరిసిపోతుంది. ఈ డిజైన్ బాగా అందంగా వస్తుంది కదా. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.